శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం చెప్పుకునేటువంటి విషయం, ప్రపంచంలో మానవులు ఎన్ని రకాలుగా ఉన్నారు అంటే చెప్పలేం. దైవభక్తి కలిగి మనకు ఎంతో మేలు చేసేవాళ్ళు ఉన్నారు. దైవభక్తితో దైవం అనుగ్రహం పొంది మనకు కలిగినటువంటి చెడును తొలగించే వాళ్ళు ఉన్నారు. చెడు మంత్రాలను నేర్చుకుని బ్లాక్ మ్యాజిక్ చేసి ప్రజలను పీడిస్తున్న వాళ్ళు ఉన్నారు. అనుకోని సంఘటన వల్ల ఆత్మల లాంటివి ఆవహించి మానవులను బాధ పెడుతూ ఉన్నప్పుడు వాటి నుంచి కాపాడేటువంటి మంచి మంత్రాలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ మానవులే, కానీ మంచికి ఎన్నో చేసేవాళ్ళు ఉన్నారు, చెడు చేయటం కోసమే నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం ఆత్మలు ఆవహించడం వల్ల కలిగే బాధలు అవి ఏ సమయంలో ఆవహిస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఇది నిజంగా జరిగినటువంటి ఒక కథ. ఒక 40 సంవత్సరాల క్రితం, 45 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యేటువంటి వయస్సు. త్రిసంధ్యల్లో ఎక్కడికి తిరగొద్దు అని అంటారు. అయినా కూడా పిల్లలు మనం చెప్తే వినకుండా ఆటపాటలు తిరగడం, స్నేహితులను తిరగడం చేస్తూ ఉంటారు కదా. అలా అమ్మాయి కూడా తన స్నేహితురాల ఇంటికి బయలుదేరింది. మీకు డైరెక్ట్గా కథే చెప్తున్నాను, తర్వాత దాని పరిణామం ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. అలా స్నేహితురాలు ఇంటికని వెళ్తున్న అమ్మాయి దారిలో కొన్ని మైదానం అంటే ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం అవి దాటుతూ ఒకతే వెళ్ళింది. అది సాయంత్రం సమయం కావడం, త్రిసంధ్యల్లో ఎక్కడికి పోద్దంటాం కదా. త్రిసంధ్యలు అంటే అర్ధరాత్రి, రాత్రి నుంచి తెల్లవారుజాముకి మధ్యలో వచ్చే ఒక సంధ్య, తెల్లవారుజాము నుంచి మళ్ళీ వేకువ అవడానికి వచ్చేటువంటి సంధ్య, పగటి నుంచి సాయంత్రాన్ని మారేటువంటి సంధ్య, త్రిసంధ్యలు. ఈ అమ్మాయి సాయంత్రం సంధ్య, సాయం సంధ్య అంటాం కదా, అట్లా 6 దాటి మళ్ళీ చీకట్లో పడేటువంటి ఆ సంధ్యా సమయంలో స్కూల్ నుంచి వచ్చి స్నేహితురాలి ఇంటికని వెళ్ళింది. ఆ మైదానం దాటి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తిరుగుతున్నటువంటి ఒక గాలి అంటే ఆత్మ, చనిపోయిన వాళ్ళ ఆత్మ. చనిపోయిన వాళ్ళ ఆత్మలు దహనం చేశాక, ఖననం చేశాక ఇంకా తిరుగుతాయా అని మీరు అనవచ్చు. కానీ వాళ్ళ కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళ కోరికల్ని వాళ్లకు కడుపులో పుట్టినటువంటి సంతానం తీర్చనప్పుడు, బతికున్నప్పుడు కోరికలు తీర్చలేదు, అది వాళ్ళ కర్మని సరిపెట్టుకుంటారు. కనీసం చనిపోయిన తర్వాత దహనం చేయటం, ఆ 10 రోజుల కార్యక్రమాలు చేయటం, ఎవరి ఆచారం ప్రకారంగా వాళ్ళ పని చేయటం అనేది చెయ్యనప్పుడు ఆ ఆత్మకు విడుదల కాదు. పైగా వాళ్ళు ఎంతో ఆశతో జీవిస్తున్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ లాంటి ప్రమాదం జరిగి చనిపోయినప్పుడు కూడా ఆత్మ తిరుగుతూ ఉంటుంది తన కోరికలు తీరకపోవడం వల్ల. అలా అక్కడ సంచరిస్తున్నటువంటి ఒక ఆత్మ ఈ పెద్ద మనిషి అయ్యే వయసులో ఉండి స్నేహితురాలింటికి పోతున్నటువంటి ఈ అమ్మాయిని ఆవహించింది. ఎందుకు ఆ అమ్మాయిని ఆవహించింది అని అంటే, మీకు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. 11-12 సంవత్సరాల వయసు నుంచి 35-40 సంవత్సరాల వయసు వరకు వాళ్ళందరూ కూడా ఇలాంటి గాలి ఆత్మలు
ఇవన్నీ కూడా ఆవహించేటువంటి వయస్సు. ముఖ్యంగా ఈ టీనేజ్ పెద్ద మనిషి అవ్వడానికి వచ్చినటువంటి వయసులో ఉన్న వాళ్ళకి, యుక్త వయసు వచ్చి పెళ్లి కావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి, పెళ్ళైన కొత్తలో పారాణి పసుపు బట్టలతో ఉన్నటువంటి వాళ్ళకి, పెళ్ళయి మొదటి రాత్రి చేసుకుని వారం తిరగకుండానే వారంలోపే తిరిగేటువంటి కొత్త దంపతులకి, ప్రెగ్నెన్సీ వచ్చి కడుపుతో ఉండి తిరిగేటువంటి ఆ తల్లిగా మారబోతున్నటువంటి ఆ యువతులకి, డెలివరీ అయిన తర్వాత 6 నెలల బాలింతకాలం వీడకుండానే తిరిగేటువంటి బాలింతరాలకి, పసిబిడ్డలకి, కనిపించే వయసులో ఉన్న వాళ్ళకి, ఇలాంటి వీళ్ళందరికీ, ఆడుతూ పాడుతూ తిరిగేటువంటి చిన్నారులకి. అంటే దీని అర్థం ఏమిటి? భూమి మీద పడ్డ క్షణం నుంచి మొదలు పెడితే 40 ఏళ్ల వరకు అని అర్థం వచ్చింది కదా. అంటే చిన్నపిల్లలకు ఒక రకం గాలి ఆవహిస్తుంది, టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఒక రకం గాలి, పెద్ద మనిషి కాబోయే వాళ్ళకి ఒక రకం, పెళ్ళి కావలసిన వాళ్ళకి ఒక రకం, పెళ్ళై సంతానమైన వాళ్ళకి ఒక రకం, బాలింతగా ఉన్నప్పుడు ఒక రకం, ఇలా రకరకాలవి వాళ్ళ వయసును బట్టి వాళ్ళకు ఉన్నటువంటి శరీర స్థితిని బట్టి వాళ్ళు ఆవహిస్తూ ఉంటారు. 40 దాటిన తర్వాత పెద్దగా ఏమీ ఉండవు, చిన్న చితగా ఏమైనా ఉన్నా అవి పెద్ద ఇబ్బంది పెట్టవు. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు 40 సంవత్సరాల లోపు ఎవ్వరూ తిరగకూడదు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన స్థితులన్నీ ఆడవాళ్ళకే ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మగపిల్లలైతే వివాహానికి ముందు వయసు యవ్వనంలో ఉన్నప్పుడు, వాళ్ళు కూడా కొత్తగా కాపురం చేసినప్పుడు, అలాంటి ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళకేమీ కనరు కాబట్టి రావు అనేది ఉండవు, కానీ వీళ్ళకి స్త్రీలకు ఎక్కువగా రావడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం చెప్పుకునే కథలోకి వెళ్దాం. ఆ అమ్మాయికి ఒక గాలి ఆవహించింది, ఒక చనిపోయిన ఆత్మ ఆ అమ్మాయిని ఆవహించింది. మరి ఆవహించినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ఏమీ తెలియదు. జ్వరం వస్తే మనకి జ్వరం వచ్చినట్టు తెలుస్తుంది, ఏదో జలుబు రావడము, దగ్గు రావడము, ఫీవర్ వస్తే వెంటనే ఫేస్ మారిపోవడం, ఇలా ఎన్నెన్నో జరుగుతాయి. కానీ ఈ గాలి ఇలాంటివి సోకినప్పుడు తెలియదు, వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి తెలియదు. కొద్ది కాలం గడిచాక తెలుస్తుంది, కానీ అర్థం కాదు. సరే, ఈ అమ్మాయి వాళ్ళ స్నేహితురాలతో ఆడింది, తన ఇంటికి వెళ్ళింది, వాళ్ళ అమ్మా నాన్నతో వాళ్ళందరితోటి మంచిగానే ఉంది. ఇలా ఒక 6 నెలల కాలం గడిచింది. ఆ అమ్మాయి విపరీతంగా అన్నం తింటోంది, ఆకలేస్తోందని. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకున్నారు? ఆడిపాడే పిల్లే కదా, ఈమె బయట బాగా ఆడుతోంది, ఇంట్లో కూడా అమ్మాయిలు పని చేస్తూ ఉంటారు కనుక సరే తింటోంది, మన అమ్మాయే కదా, ఆకలేస్తే మన ఇంట్లో తినకపోతే ఇంకెక్కడ తింటుంది, పెళ్ళయ్యాక అత్తగారింట్లో అంతా స్వేచ్ఛగా ఉండరు కదా అనే ఉద్దేశంతో ఆమె ఆకలి అన్న 1కి 2 సార్లు తిన్నా వీళ్ళేమి అనట్లేదు. ఈ అమ్మాయికి 6 నెలలు 8 నెలలు గడిచేటప్పటికి ఆమె పైన ఉన్నటువంటి అన్నకు అనుకోకుండా వివాహం కుదిరింది. ఎవరికి అమ్మాయి మీద గాలి ఉన్నది అనేటువంటి ఆలోచన రాలేదు, అనుమానం కూడా రాలేదు. ఆ అమ్మాయి అన్నకి సంబంధం కుదిరి పెళ్ళయింది. ఇక పెళ్ళయిన తర్వాత ఆ పెళ్లి కూతుర్ని, అంటే ఆ అమ్మాయి అన్న వదిన, వాళ్ళిద్దరిని అత్తగారింటికి ఇటు తల్లిగారింటికి అటు ఇటు 2-3 సార్లు తిప్పుతారు కదా, అలా తిప్పటం అయిపోయింది. తల్లిగారు వాళ్ళు మాకు ఆచారం లేదని చెప్పడం వల్ల వాళ్ళిద్దరికి చేసేటువంటి ఆ ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని అత్తగారింట్లో చేయడానికి నిర్ణయించుకొని తీసుకొచ్చుకున్నారు. అంటే ఈ గాలి సోకిన అమ్మాయికి ఏమవుతుంది? వదిన అవుతుంది, అన్న వదినలు కదా. ఆ గాలి సోకిన అమ్మాయి తల్లి ఇంకా వాళ్ళకి ఫస్ట్ నైట్ చేయకపోవడం వల్ల చేసేంత వరకు మాట్లాడుకోనివ్వరు, ఒక దగ్గర కూర్చొనివ్వరు, ఇలాంటివి కొంచెం పూర్వం చాదస్తం అలా ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏముండవు. అప్పుడు ఈ కొత్తగా పెళ్ళైన అమ్మాయిని వాళ్ళ అత్తగారు ఏమని చెప్పింది?
నువ్వు వెళ్ళి పిల్లలతో పాటు పడుకోపో అని చెప్పింది. ఎందుకంటే ముహూర్తాలు ఇంకా పెట్టుకోలేదు వాళ్ళకి ఫస్ట్ నైట్ చేయడానికి. సరే అని ఈ పెళ్ళైన కొత్త కోడలు గాలి సోకిన ఆడబడుచు దగ్గర వెళ్ళి పడుకుంది. ఇప్పుడు ఆమె మీద ఉన్నటువంటి ఆత్మకి ఎవరు ఎక్కువగా ఇష్టం ఉంటారు? కొత్తగా పెళ్ళైన ఆవిడ ఇష్టం ఉంటుంది కదా. అందుకే వెంటనే చూడండి అదృష్టం ఎలా కలిసి వస్తుందని. ఆ ఆడబిడ్డకు కర్మ బాగలేక ఆమె మీద గాలి సోకింది. అనుకోకుండా అదృష్టంగా మారి ఆమె మీద ఉన్నటువంటి గాలి కొత్తగా పెళ్ళైన వదిన మీదకి వచ్చింది. ఆమెకు ఎవరికి తెలియకుండానే గాలి వచ్చింది, ఎవరికి తెలియకుండానే వెళ్ళిపోయింది. కానీ ఈ అమ్మాయి కర్మ బాగలేదు, ఈ అమ్మాయి మీదకి వచ్చింది. ఈ అమ్మాయికి ఏమైనా విచిత్రం జరిగిందా అంటే ఈమె కూడా ఎవరికి తెలియలేదు గాలి ఉన్నట్టు. తర్వాత 2 రోజులకి ఇద్దరికి ఫస్ట్ నైట్ చేశారు. ఇంకా మామూలుగానే తింటోంది, చేస్తోంది, బాగానే ఉంది. తర్వాత ఇద్దరు ఇంకా ఉద్యోగరీత్యా విడిగా ఉన్నారు, వేరు కాపురం పెట్టుకున్నారు. ఆ ఉద్యోగం ఉండేటువంటి ఊరికి వెళ్ళిపోయారు. ఎవ్వరికి కూడా ఈ అమ్మాయి ఒంటి మీద గాలి ఉన్నది అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ వాళ్ళకి ఆమె ఒంటి మీద ఆశ్రయించి ఉన్నటువంటి ఆ ఆత్మ చక్కగా ఆమె చేత రకరకాల వంటలు చేయించుకొని తింటోంది. అంటే ఆమె చెప్పి చేయించుకుంటుందని మీరు అంటారేమో. ఆమెకే తినాలనిపిస్తోంది, స్వతహాగా అనిపించడం లేదు ఆమెకి. ఆ లోపలుండి ప్రేరేపించడం వల్ల ఈమె తినాలనిపిస్తోంది. ఇది మనకెలా తెలుస్తుంది అని అంటారు కదా. అందుకే మీకు ముందు ఎలా జరిగింది చెప్తే తర్వాత ఎలా తెలుస్తుందో చెప్పొచ్చు. అందుకని అలా రోజుకొక రకమైనటువంటి పప్పులు, కూరలు. మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలి. వీళ్ళు బ్రాహ్మల వంటకం అంటే ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఆత్మకి చాలా ఇష్టమట. బతికున్నప్పుడు కూడా ఎక్కువగా బ్రాహ్మల ఇళ్ళ వైపుకే తిరుగుతూ ఉండేదట. వాళ్ళ బ్రాహ్మల వైపుకి వెళ్ళినప్పుడు అడిగి మరీ పెట్టించుకునేదట. వాళ్ళు ఇంగువ వేస్తారని, చాలా ఇష్టమని వాళ్ళని అడిగి పెట్టించుకునేదట. అందుకని ఈ అమ్మాయిని ముందు ఈమె ఆడబిడ్డను ఆశ్రయించింది కదా బ్రాహ్మలు కావడం వల్ల. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి ఈమెను ఆశ్రయించింది. ఈమెతో పాటే కాపురంలో పార్టిసిపేట్ చేస్తుంది. క్రమంగా ఈ అమ్మాయికి గర్భవతి అవుతుంది. 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి అబార్షన్ అవుతుంది. 2 నెలలు 3 నెలలు అయ్యేటప్పటికి అబార్షన్ అవుతుంది. మళ్ళీ ఓ ఏడాది 6 నెలలకి మళ్ళీ గర్భం వస్తుంది. మళ్ళీ 2 నెలలు నిలబడగానే అబార్షన్ అవుతుంది. ఇలా 10, 12 గర్భస్రావాలు అయినాయి ఆమెకి. ఆ తర్వాత గర్భం రావడం కూడా బంద్ అయిపోయింది. అప్పుడు ఆమెకి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడేది. చూస్తూ ఉండగానే ఆమెకు వయసు చాలా ఎక్కువైపోతుంది. అత్తగారు వాళ్ళు పిల్లలు కాలేదంటున్నారు. హాస్పిటల్ పోతే ఏమీ లేదు, అంతా బాగుందంటున్నారు. లోపం ఎక్కడుందో తెలవట్లేదు. చివరికి ఒకరోజు అనుకోకుండానే ఆమె ఒక దీక్ష పట్టుకుంది. ఆంజనేయ స్వామికి దీక్ష పట్టుకుంది. ప్రతి మంగళవారం నేను ఉపవాసాలు చేస్తాను, నేను మంగళవారం నాడు ఏమీ తినను నేను అని అప్పటి నుంచి ఆమె చేసే వంటకాల్లో మార్పు వచ్చింది. ఊరికే శనగలు, పెసళ్ళు, వాటిని గుగ్గిళ్ళు అంటారు కదా, నానబెట్టి అలా వేసుకుని తినడము, ఎక్కువగా ఉపవాసాలు చేస్తూ వచ్చింది పిల్లల కోసం. ఆంజనేయ స్వామికి ఉంటే పిల్లలు కలుగుతారని చెప్పినప్పుడు ఆంజనేయ స్వామికి ఉండడము, ఇంకొక దేవుడి పేరు చెప్పినప్పుడు ఇంకొక దేవుడికి ఉండడం, ఇలా ఆమెకు వారంలో ఎక్కువ రోజులు ఉపవాసాలే జరిగినాయి. తర్వాత ఆమెకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల కూడా కడుపు నిండా తినలేక ఈ దేవుడికి ఉపవాసాల పేరుతో ఆ ఆర్థిక పరిస్థితిని ఈ విధంగా మలుచుకొని భార్యాభర్తలు అలాగే ఉంటున్నారు. అప్పుడు ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఆత్మకి చాలా కోపం వచ్చింది. చక్కగా ఇంగో పోపు పెట్టి పప్పులు, పులుసులు, పులిహోరలు చేసేటువంటి ఆవిడ మొత్తం ఉపవాసాలే పెడుతుందా? దాంతో కోపం వచ్చేసి ఒకరోజు ఆమెను కింద పడేసింది. అందరూ చూస్తూ ఉండగానే అది ఒక పెద్ద ఇల్లు. దాంట్లో ఒక 10-12 వాటాల వాళ్ళు ఉంటారు. 4-5 అంతస్తుల బిల్డింగ్ అది. దాంట్లో 12-13 వాటాల వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటారు దాంట్లో.
మధ్యాహ్నం అవ్వగానే కామన్ కదా, అందరు కూర్చొని మాట్లాడుకోవడం. పైగా వాళ్ళందరికీ బట్టలు ఉతుక్కునేటువంటి ప్రదేశం కూడా ఒకటే కావడం వల్ల అక్కడ మాట్లాడుకునేవాళ్ళు. అలా అక్కడ ఉన్నటువంటి ఈమె అందరిలోకి కాస్త ఈమె చిన్నది, ఇంకా పిల్లలు కాకపోవడం. అలా పడిపోవడం చూసి అందరూ ఏమైంది ఏమైంది అని ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ఏమీ లేదన్నారు. ఏమీ అవ్వలేదు, ఏం జరగలేదు, వీక్గా ఉంది అన్నారు, లో బీపీ అన్నారు. ఇక అంతే కదా, హాస్పిటల్ వెళ్తే ఏం చెప్తారు అదే చెప్తారు. వాళ్ళల్లో ఆ ఇంటిలో నివాసం ఉన్నటువంటి 13 వాటాల వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు ఈమెకు సలహా చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అసలు నీకు ఎందుకు పిల్లలు కావట్లేరు, ఎందుకని నువ్వు ఇలా పడిపోయావు, ఇది అసలు ఎన్ని అబార్షన్స్ ఎందుకు జరిగాయి తెలుసుకుందాము అని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. వాళ్ళ ఇంటి ముందుకి అడుగు పెట్టక ముందే ఇంకొక అడుగు వేస్తే ఇంకా ఆ ఇంటి ప్రాంగణంలోకి వెళ్ళిపోవడమే, లోపలికి. అప్పటి వరకు మంచిగా నిదానంగా మాట్లాడుతూ నవ్వుతూ వచ్చిన అమ్మాయి పెద్ద పెద్ద కేకలేసి నేను రాను నేను రాను నేను రాను అని గట్టిగా అరుస్తూ పరిగెత్తి పారిపోయింది. అప్పుడు లోపల బాగు చేయటం కోసం ఉన్నటువంటి ఆవిడ ఎవరలా అరిచింది, ఎవరు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఏమైంది అంటే, అమ్మ ఆమెకి ఇలా ఉంది, పిల్లలు కాలేదు, ఇలా చాలా అబార్షన్స్ అయినాయి, మీ గురించి తెలిసి తీసుకొచ్చాం మేము, ఇలా ఇక్కడికి రాగానే అరుస్తూ వెళ్ళిపోయింది అన్నారు. అప్పుడు ఆవిడ చెప్పింది, ఇదిగో నేను ఒక యంత్రం ఇస్తున్నాను, ఇది తీసుకెళ్ళి ఆమెకు తెలియకుండా కట్టండి. ఇప్పుడు ఆమె ఇంటికెళ్ళి కూడా పడిపోయే ఉంటుంది, ఒళ్ళు తెలియకుండా పడుకొని ఉంటుంది. అలా ఉన్నప్పుడే మీరు పోయి కట్టండి, మళ్ళీ ఇంకొకసారి వారం చూసుకుని తీసుకురండి అని చెప్పింది. అలాగే అని ఆమెను తీసుకుని వచ్చారు, ఇంటికి వెళ్ళారు. ఆమె ఇచ్చిన రక్షణ అమ్మాయికి కట్టారు. మళ్ళీ వారం చూసుకుని ఆ నైబర్స్ ఆమెను తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు ఏ గొడవ చేయలేదు, ఏ గొడవ చేయకుండా మౌనంగా ఏమి తెలియనట్టు వచ్చి అక్కడ కూర్చుంది. అప్పుడు ఆమె వెంటనే, చాలామంది ఉన్నారు, ఈమెను తీసుకొచ్చి కూర్చోబెట్టగానే ఆమె గుర్తుపెట్టుకొని లేచి ఇక్కడికి రా కూర్చో అనగానే, అసలు ఎట్లా అంటే స్కూల్లో ఎల్కేజీ పిల్లలు కూడా అలా వచ్చి కూర్చోరు, అలా వెళ్ళి కూర్చుంది ఆమె. అప్పుడు చిన్న అమ్మాయి ఏం కాదు, ఆమె 30 క్రాస్ అయిపోయింది, నియర్లీ 40కి వచ్చేసింది ఆమె, నియర్లీ 40కి వచ్చేసింది ఆమె. అలా లేచొచ్చి కూర్చున్న తర్వాత ఆ రక్ష కట్టినటువంటి ఆవిడ ఒకటే ఒక్క మాట అడిగింది ఆమెని, నీకు ఏం కావాలో చెప్పు, అది నేను ఇస్తాను, ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపో అనంది. చూసారా ఎంత టాలెంటెడ్ కదా మంత్రాల్లో. ఇలాంటి మంచి మంత్రాలు నేర్చుకుని మేలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకు వాళ్ళు అడ్రస్ తెలియడం, మనకు మేలు జరగడం అనేదే కష్టం, మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఆమె ఏం జవాబు చెప్పలేదు. దాంతో ఆవిడ, మరి నా కోపం వచ్చిందంటే మాత్రం నీకు దెబ్బలు పడతాయి, మరి ఇంకా నీకేం కావాలో చెప్తే పెడతాను, సంతోషంగా వెళ్ళిపోవాలి, లేదు అంటే చెప్పుతో కొట్టి పంపిస్తారు. చెప్పు, నీకు చీపు దెబ్బలు కావాలా, చెప్పు దెబ్బలు కావాలా, నీకు కోరుకున్నటువంటి ఆహారం పెట్టి పంపించాలా, నీకు ఏది కావాలో కోరుకో అని అంది. అమ్మాయి బాగా ఏళ్ల తరబడి మీద ఉండి తినడం నేర్చుకుంది కదా, ఒక్కరోజు పెట్టి పంపిస్తే ఎలాగా అని అలాగే మౌనంగా ఉండిపోయింది. దాంతో ఆమె అక్కడ ఉన్నటువంటి చీపురు తీసుకుని వేయమంటావా అని అంది. చీపురు తీసుకుని వేయమంటావా, నీకు చీపురు దెబ్బలు తినాలని కోరికగా ఉన్నట్టుంది కదా, చీపురు దెబ్బలు కావాలా చెప్పు దెబ్బలు కావాలా అని అక్కడ ఉన్న వాళ్ళని, ఆ బయట పాత చెప్పులు ఉన్నాయి తీసుకురండి. దాంతో వెంటనే ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఆమె మాట్లాడుతూ, ఈ అమ్మాయికి ఒళ్ళు తెలియకుండా ఉంది, మనం అనుకుంటాం వీళ్ళే మాట్లాడుతున్నారని, కాదు, నేను బ్రాహ్మలు అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళు ఇంగువ పోపులు వేసుకోవడం అవి అటువంటి కూరగాయలు అంటే నాకు బాగా ఇష్టం, మనకేం కావాలో చెప్పు, ఏం చెప్తే తిని వెళ్ళిపోతావో చెప్పు, మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఈ అమ్మాయి వైపు కన్నెత్తి చూడకూడదు, అసలు ఎవరి వైపు కన్నెత్తి చూడకూడదు,
ఈమెను కాక మళ్ళీ ఎవరినైనా పట్టినట్టు నాకు తెలిస్తే మాత్రం ఈసారి చెప్పు దెబ్బలే అని అంది. అప్పుడు ఆమె ఏమడిగిందో తెలుసా విచిత్రంగా, నాకు చింత చిగురు పప్పు అంటే ఇష్టం, పులిహోర అంటే ఇష్టం, దద్దోజనం అంటే ఇష్టం, ఇంగో పోపు వేసి పెడితే నాకు ఇష్టం అంది. సరే అలాగే పెట్టిస్తాను, మరి ఆ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోతావు కదా అంటే అలాగే అంది. ఆ తర్వాత ఆమె అక్కడ కూర్చోబెట్టి ఆమె ముందు చక్కగా పులిహోర, దద్దోజనం, చింత చిగురు పప్పు ఇవన్నీ కూడా పెట్టి విస్తర్లో బాగా దండిగా అందుకే మనకు మితిమీరిన వంటకాలు వడ్డిస్తారు చూసారా, మనకి ఏంటి దయ్యాలకు వడ్డించినట్టు వడ్డించారంటారు. అతిగా వడ్డించకూడదు, అలాగని మరి ఉండి లేనట్టు 4 మెతుకులు కూడా రాల్చం, మామూలుగా పెట్టుకోవాలి. తిన్న తర్వాత అవసరమైనప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి. ఎక్కువ వడ్డించినప్పుడు అది దయ్యపు తిండి అంటారు. అలా కంటికి వాళ్ళకి బాగా కనిపించాలని అలా ఎక్కువ పప్పు, పులిహార అవన్నీ వేసి ఆమె ముందు పెట్టేసింది అక్కడ. అంతే, ఇంక అవన్నీ ఆమె తినేసింది. ఇంకా వెళ్తున్నావు కదా, వెళ్ళాలి అంది. అలా అనగానే ఆమె మాటకి, ఆమె మంత్రాలకి ఆ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 5-6 నెలలకి ఆమె మంచి ఆరోగ్యవంతురాలయ్యింది. వెంటనే ఆలస్యం కాకుండా అదే సంవత్సరంలో ఆమె గర్భవతి అయ్యింది. ఒక పాప పుట్టింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాలకే మళ్ళీ ఒక పాప పుట్టింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాలకి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత ఒక బాబు. ఇప్పుడు ఆమెకి 2 కూతుళ్ళు, 2 కొడుకులు. చూసారా, 4 పిల్లలు అయ్యారు, అన్ని అబార్షన్స్ అయ్యాక కూడా. అందుకనే వేళాపాళా లేకుండా ఇలా వయసులో ఉన్నటువంటి పిల్లలు తిరగకూడదు. ఇప్పుడు చూడండి, ఆడబిడ్డ నిజానికి ఇవన్నీ అనుభవించవలసింది, కానీ ఈమె కొత్తగా పెళ్ళైంది కావడం వల్ల ఈమె మీదకి వచ్చింది. ఇటు తిండికి తిండి సుఖం వచ్చింది, కాపురం చేయటంలో కాపురం సుఖము వచ్చింది. చూసారా, ఇలాంటి గాలి కూడా ఉంటుంది. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు తిరగకూడదు. ఇంకొక విషయం చెప్పుకుందాం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలే నేను వింటున్నాను. అందుకని జరిగిన సంఘటనలే కొన్ని చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈరోజుకి ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మరో కొత్త విషయంతో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.